దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేటి దిన ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువు ఈ దినమున మనకు సెలవిచ్చినటువంటి మాట, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. హల్లెలూయా. లోకములో ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. లోకంలో ఎన్నో వెతుకుతూ ఉంటాం. మన జీవితం కొరకు, మన భవిష్యత్తు కొరకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. కానీ ఈ దినమున నువ్వు ప్రయత్నించవలసినది ఎక్కడో, మరి నీ జీవితానికి కావాల్సింది ఎక్కడ వెతకాలో దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాస గాలికి ప్రయాసపడినట్టు కాదు. నిన్ను హెచ్చించే నీ దేవుని సముఖంలోనికి వచ్చినట్లయితే, నిన్ను ఘనపరచగలిగిన దేవుని యొక్క ఉద్దేశంలోనికి నీవు వచ్చినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలిచి ఉన్నట్లయితే, మరి ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు యొద్దకు మనం వెళితే ప్రభు యొద్ద ఉన్న సమస్త ఈవులను మనం పొందుకోగలుగుతాం. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలుగుతాం. మన బాధ, మన లేమి, మన కష్టము, మన భారము, మనకున్నటువంటి సమస్త విధములైనటువంటి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన నష్టాన్ని కూడా దేవుని సన్నిధిలోనే మనము తీర్చుకోగలుగుతామండి. దావీదు సమస్తాన్ని కోల్పోయినప్పుడు దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. అవునా? తన భార్యలను, తన బిడ్డలను, తనకున్న సమస్తమును కోల్పోయినప్పుడు ఇక మరలా తిరిగి వేటిని కూడా ఇక పొందలేను అన్న స్థితిలో కూడా దేవుడు నాకు అన్యాయము చేశాడు అని అనలేదు. కానీ దేవుని సన్నిధికి మరలా వెళ్ళి, హల్లెలూయా, దేవుని సన్నిధికి వెళ్ళి ఏఫోదును తెప్పించుకొని కట్టుకుని దావీదు చేసినటువంటి ప్రార్థన చూడండి. ఈరోజు మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం పోగొట్టుకున్న దాన్ని బట్టి కృంగిపోయి నలిగిపోయి బాధపడే కంటే దావీదు వలె దేవుని సన్నిధిలో కనిపెట్టడం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించు సమస్త ఈవులను పొందుకోవడానికి వేచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు దావీదు దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను ఇప్పుడు బయలుదేరితే నా వారిని నేను కలుసుకోగలుగుతానా అని. ఎందుకంటే కలుసుకోలేనంత సమయం అయిపోయింది. వారు మరలా కనిపించినటువంటి దూరమునకు వెళ్ళిపోయారు. కానీ నేను వెళితే నా వారిని కలుసుకుందా? ఎవరిని అడిగాడండి? ఏదైనా కూడా నీకు సాధ్యం చేయగలిగినటువంటి దేవుని యొద్దకు వెళ్ళి అడిగినప్పుడు సహాయము తప్పక కలుగుతుందనే నిరీక్షణతో వెళ్ళినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట, నీవు ఖచ్చితముగా శీఘ్రముగా నువ్వు వెళ్ళుము, నీ వారిని నీవు దక్కించుకుంటావు అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దావీదు జీవితంలో దావీదునికి ఇచ్చినటువంటి హెచ్చింపు నీ జీవితంలో ఇక చూడను అని నీవు అనుకుంటున్నావా? దూరం అయిపోయింది అని నీవు అనుకుంటున్నావా? నీకు ఇక జరగదు అని నీవు అనుకుంటున్నావా? నీ జీవితంలో నువ్వు ఇక పొందలేవు అనే ఉద్దేశానికి నీవు వచ్చావా? అయితే ఈ నిరీక్షణ లేకపోతే మనం ఎలాగ పొందుకుంటాం? మనకేమున్నా లేకపోయినా, మన జీవితంలో ఏమి పోగొట్టుకున్నా కూడా దేవుడు చెప్తున్నాడు, నీవు నా యొద్దకు వచ్చి నా యొద్ద మొరపెట్టినట్లయితే, హల్లెలూయా, నా సన్నిధికి నీవు వచ్చినట్లయితే ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. హల్లెలూయా. స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి, ఐశ్వర్య ఘనతలు నా యొద్దనున్నవి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. ఐశ్వర్యము, ఘనత, నీతి, ఇక్కడ స్థిరమైన కలిమి ఆయన యొద్ద ఉన్నాయి. నీకు ఏం కావాలన్నా ప్రభు సన్నిధికి వెళ్ళడం నేర్చుకో.
మనుషులను ఆశ్రయించడం మానేసి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చే బహుమానము, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే స్థిరమైన కలిమి, దేవుడిచ్చే ఐశ్వర్యము మరి ఈ లోకంలో నీకు ఎవ్వరు ఇవ్వలేరు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని అంతటిని పొందుకోవాలి అనే ఉద్దేశం ఈ దినము నువ్వు ఉన్నావు అంటే, నువ్వు కలిగి ఉన్నావు అని అంటే, ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించు. దేవుని ఇచ్చే బహుమానం పొందుకోవడానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండు. ఎంతవరకు నువ్వు చేసినటువంటి, ఎంతవరకు నువ్వు వెళ్ళినటువంటి మార్గములను విడిచిపెట్టి దేవుని వైపు చూడు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండు, దేవుని వైపు చూడు, దేవుడిచ్చే బహుమానం పొందుకో. కాబట్టి ఈ దినమున సమస్తము కూడా ఆయన యొద్ద ఉన్నాయండి. లోకములో వెతికినంత మాత్రాన ప్రయోజనం లేదు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచం మనం ధరించుకుని ఏఫోదు వలె ఆయన యొక్క వాక్యమును మనము దట్టి వలె కట్టుకుని ఏఫోదును మన జీవితంలో మనము ఆశ్రయించి దాని ద్వారా ప్రభా, అవును, ప్రార్థన అనే ఏఫోదు మన దగ్గర ఉండాలండి. వాక్యం అనే ఏఫోదు మన దగ్గర ఉండాలి. దాన్ని ఆధారం చేసుకుని దేవుని యొద్ద నుంచి మనము సంపూర్ణ బహుమానం పొందుకుందాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచుదామండి. ఏ మాటకు కూడా మనము భయపడవలసిన అవసరం లేదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి ప్రతి శ్రమ నీకు మేలుగా చేసే దేవుడు ఉన్నాడు. ప్రతి కష్టము నీకు ఘనతగా మార్చే దేవుడు ఉన్నాడు. ప్రతి నిందను కూడా నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు. స్తుతి వస్త్రముగా దేవుడు మార్చబోతున్నాడు. కనుక నీకున్న భారాన్ని దేవుని మీద పెట్టడం నేర్చుకో. నీకున్న భారాన్ని దేవుని యొద్ద విడిచిపెట్టడం నేర్చుకో. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మరి మార్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప మరి ఫలసాధకమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఇదే నెలలో నీవు గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఎదగడానికి మనము ఒదిగి ఉందామండి. దేవుడు ఈ లోకంలో మనల్ని హెచ్చించాలంటే ఆయన ముందు ఒదగమంటున్నాడు, ఒదిగి ఉండమంటున్నాడు. ఆయన సన్నిధికి వెళదాం, ఆయన సన్నిధిలో చెప్పుకుందాం, ఆయన సన్నిధిలో మన యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మార్చుకుందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా నాతో ఏకీభవించినట్లయితే, మీరు కూడా నాతో పాటుగా ప్రార్థించగలిగినట్లయితే కళ్ళు మూసుకుని అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నాయనానికి స్తోత్రములు. అయ్యా, ఈ దినమును ప్రభు, ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఎవరు ఏ బాధలో ఉన్నా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారిని హెచ్చించగలిగిన వాడు నీవు మాత్రమే ప్రభు. నీ సన్నిధిని ఆశ్రయించారు నాయనా ప్రభా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములు సంపూర్ణమైనటువంటి బహుమానము వారు పొందుకొందురుగాక. వారు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకొందురుగాక. అయ్యా, రక్షణ అనుభవములోనికి వారు వచ్చిదురుగాక. అయ్యా, వారికి స్వస్థత కలుగునుగాక. వారి అప్పులు తీర్చబడునుగాక. వారు కలిగి ఉన్నటువంటి యావత్ శ్రమ నుంచి కూడా విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తూ సంపూర్ణమైనటువంటి ఆనందము నీ బిడ్డలమైన మేమందరము కూడా పొందుకునేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్తోత్రము తండ్రి.